హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి ఇడ్లీ పిండితో బోండాలు. కొద్దిగా ఉప్పు, అలానే కొద్దిగా సోడా, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసేసుకొని బాగా కలిపేసుకోండి. వంట సోడా ఆప్షనల్ అండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు అనమాట. ఏంటంటే కొంచెం బాగా పొంగుతాయని కొంచెం వంట సోడా వేసాము. ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా మరుగుతున్నప్పుడు చిన్న చిన్న బోండాలు అందులో వేసేసుకోండి. మామూలుగా వేసేదానికంటే కూడా ఇలా చేతిని మన గుప్పెడు మూసి వదిలితే ఇంకా రౌండ్‌గా వస్తాయండి. ఇక్కడ వచ్చేసి ఇడ్లీ పిండి కాబట్టి ఇట్లా వస్తుంది. అదే మైదా పిండి అయితే ఇంకా రౌండ్‌గా సూపర్ వస్తాయన్నమాట. ఇక్కడ వచ్చేసి అన్నీ వేసేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. మంటని మరీ ఎక్కువ పెట్టేయకండి. ఎందుకంటే తొందరగా బయట ఏంటంటే కలర్ వచ్చేస్తే లోపలేమో ఉడకవన్నమాట. అందుకనేసి కొంచెం మీడియంలో పెట్టుకొని వండుకోవాలి. మరీ తగ్గిచ్చేసారంటే నూనె లాగేస్తాయి. అందుకనేసి మంటని అడ్జస్ట్ చేసుకోండి అటు ఇటు పెద్దగా చిన్నగా అలాగా. ఇక్కడైతే బాగా బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదండీ! తీసేస్తున్నాను. ఇవేంటంటే ఉల్లిపాయలు వేసినాయి. కొన్నేమో ఉల్లిపాయలు వేయకుండా వేశాను. ఇదిగోండి. ఇవి కూడా ఉల్లిపాయలు ఇవన్నమాట. ఇప్పుడొచ్చేసి ఉల్లిపాయలు కొంతమంది ఏంటంటే ఉల్లిపాయలు తినరు కదా! వాళ్ళ కోసం నార్మల్‌గా చిన్న చిన్న ఇదేంటంటే బొటనవేలు, చూపుడు వేలు ఇలా మధ్యలో నుంచి వదిలితే మనకి రౌండ్‌గా వస్తాయన్నమాట. తోకలు రాకుండా. ఇదిగోండి. ఇవి కూడా కాల్చేసుకున్న తర్వాత చాలా బావుంటాయండి. ఎప్పుడన్నా ఇడ్లీ పిండి గాని ఉండిపోయినప్పుడు దోస పిండితో కూడా చేసుకోవచ్చు. దోస పిండి ఏంటంటే పలుచగా ఉందనుకోండి కొంచెం మైదా పిండి ఏమన్నా కలుపుకొని కూడా చేసుకోవచ్చనమాట. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా తినొచ్చు. అలానే ఈవినింగ్ స్నాక్స్‌గా కూడా తినొచ్చనమాట. దీంతోని పల్లీల చట్నీ అయితే కాంబినేషన్ బావుంటదండి. ఇప్పుడు పల్లీల చట్నీ కూడా నేను చూపిస్తాను ఎలా చేసుకోవాలనేది. చూస్తున్నారా లోపలైతే బాగా ఉడికిందండి. అసలెక్కడ పిండి పిండిలాగా ఉండకుండా బాగా ఉడికిందనమాట. ఇప్పుడైతే పల్లీ చట్నీ తయారు చేసుకుందాం. ఇలా పల్లీ చట్నీ కోసం నేనైతే ముందుగా ప్యాన్‌లో ఆయిల్ వేయకుండా ఉత్తి పల్లీలనైతే వేయించేసుకున్నానండి. మంట తక్కువలో పెట్టుకొని వేయించుకున్నాను. లోపల వరకు బాగా వేగుతాయనమాట. ఇలా వేగిపోయిన తర్వాత పక్కకు తీసేసుకొని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో మినపప్పు, శనగపప్పు వేసుకొని లైట్‌గా వేయించుకోండి. తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు. మీరు కారం ఎంత తినగలుగుతారో అంత వేసుకోండి. ఇవి వేగిన తర్వాత తీసేసి చల్లారబెట్టుకొని ఇప్పుడు మిక్సీ జార్‌లో అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీల్ని కొంచెం అయితే పొట్టు తీసానండి. కొన్నాట్లికి తీసాను, కొన్నాట్లికి ఉంచేసుకున్నాను. తర్వాత చింతపండు, తర్వాత ఒక 3 వెల్లుల్లిపాయ రేఖలు, అలానే చిన్న ముక్క అల్లం ముక్క కూడా వేసుకున్నాను. తర్వాత వచ్చేసి కొద్దిగా ఉప్పు, టేస్ట్‌కి సరిపడా ఉప్పు వేసుకొని ముందైతే మిక్సీ పట్టేసి తర్వాత నీళ్లు పోసుకోండి. ముందే నీళ్లు పోసారనుకో మళ్ళీ పల్లీలు అనేది నలగవనమాట. అందుకనేసి ముందు డ్రైగా ఉన్నప్పుడు పొడి చేసేసుకొని తర్వాత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ వేసేసుకొని వేయించుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా బాగా వేగిన తర్వాత ఈ పోపు తీసుకెళ్ళి మన చట్నీలో వేసేసుకుంటే పల్లీల చట్నీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఎప్పుడైనా బోండాలు వేసుకున్నప్పుడు ముందు చట్నీ చేసేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత బోండాలు వేసుకోండి. అప్పుడు వేడి వేడిగా తినేయొచ్చనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాం. అప్పటి వరకు బాయ్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.